భగ్గుమన్న ఎర్ర సముద్రం యుద్ధాలతో ఎప్పటికైనా అనర్థాలే. ఇది చరిత్ర రుజువు చేసిన సత్యం. వర్తమాన కాలంలో కూడా ఆధిపత్యం కోసం లేదా వనరులను సొంతం చేసుకోవడం కోసం పలు దేశాలు యుద్ధాలకు తలపడుతున్నాయి. వీటి వల్ల కలుగుతున్న ఆస్తి ప్రాణ నష్టాన్ని గురించి అవి ఆలోచించడం లేదు. యుక్రెయిన్పై రష్యా దాడుల్లో నగరాలు పట్టణాలు భస్మీపటలమైపోయి పిల్లలు మహిళలతో సహా అమాయకులు వేల సంఖ్యలో బలవుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ దళాల మధ్య సాగుతున్న యుద్ధం రావణ కాష్టంలా తయారైంది. ఈ యుద్ధానికి ఆజ్యం పోసిన అగ్రదేశాలే ఇప్పుడు శాంతి మంత్రం వల్లిస్తున్నాయి. హమాస్ దళాలకు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో చమురు నౌకలపై దాడులు జరుపుతున్నారు. చమురు ఉత్పత్తి దేశాల నుంచి చమురును ఇతర ప్రాంతాలకు ఎర్ర సముద్రం మార్గం ద్వారా చమురు రవాణా అవుతుంది. హౌతీ ఉగ్రవాదుల దాడుల వల్ల చమురు నౌకలు ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయి. దీనివల్ల చివరకు చమురు సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. వీటి వల్ల వాటిని ఎగుమతి చేసిన దేశాలకు, చమురు కోసం ఎదురుచూస్తున్న దేశాలకు తీవ్ర నష్టం. అంతిమంగా వినియోగదారుల చెంతకు చేరేసరికి చమురు ధరలు ఎన్నో రెట్లు పెరుగుతుంది. చమురు ఉత్పత్తి దేశాలకు, ఎగుమతి దేశాలకు సాయం అందిస్తున్న అగ్రదేశాలు లేదా సంపన్న దేశాలు సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి బదులు పరిస్థితిని అడ్డుపెట్టుకొని మరింత దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా తన నౌకల భద్రతకు నావల్ ఆపరేషన్స్ను ప్రారంభించింది. వివిధ దేశాలు కూడా ఈ ఆపరేషన్స్లో భాగస్వామ్యం అయ్యేట్టు చేయడం కోసం ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో అమెరికా రక్షణ మంత్రి లలాయిడ్ ఆస్టిన్ వర్చువల్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. చమురు ధరలు పెరగకుండా చూడ్డానికి ఈ దాడులను నివారించే మార్గాలపై చర్చలు జరుపుతున్నారు. గతంలో విదేశాంగ విధానం ఆయా దేశాల విధానాల ఆధారంగా రూపుదిద్దుకునేది. ఇప్పుడు ఆయా దేశాలకు ఏ మేరకు ప్రయోజనకరమో ఆ రీతిలో ఆ విధానాలు తెరమీదకొస్తున్నాయి. పెట్టుబడిదారి వర్తమాన దేశాలన్న తేడాలు లేకుండా తమకు ఏ మేరకు లాభం చేకూరుతుందో ఆలోచించి ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా పెట్టుబడిదారి దేశాలతో చేతులు కలుపుతోంది. రష్యాను దూరం చేసుకుంటే ప్రమాదకరమని మిగిలిన దేశాలు రష్యాతో మైత్రికి సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. యెమెన్ తీరానికి దక్షిణంగా గేట్ ఆఫ్ టియర్స్ వద్ద సూయజ్ కాలువ ఉత్తరాన ఈ ఉగ్రవాదులు దాడులకు కాచుకొని కూర్చున్నారు. ఈ సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాల్సి ఉండగా ఎవరి అవసరాలు స్వార్థం వారివి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి దేశాలు. అందుకే అమెరికా రక్షణ మంత్రి యూకే, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్ దేశాల అధిపతులతో వర్చువల్ సమావేశాలు నిర్వహించారు. హౌతీ ఉగ్రవాదులను కట్టడి చేయకపోతే తీవ్రమైన అంతర్జాతీయ సమస్య అవుతుందని, ఈ విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. చమురు ఎగుమతులు దిగుమతులు అన్ని దేశాల రాజకీయాలకు ఇరుసుగా పనిచేస్తున్నాయి. వైరి దేశాలను సన్నిహితం చేసుకోవడానికి చమురును తాయిలంగా ఉపయోగించుకుంటున్నాయి. కొన్ని దేశాలు చమురు ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి అంటే ధరలను పెంచడం, వర్తమాన దేశాలు విలవిల్లాడేట్టు చేయడానికి వెనుకాడడం లేదు. హౌతీ ఉగ్రవాదుల దాడుల దృష్ట్యా చమురు నౌకలను రీరూట్ చేయాల్సి వస్తే అంటే నౌకలు వెళ్తున్న మార్గం నుంచి వెనక్కు రప్పించి మరో మార్గంలో పంపించాల్సి వస్తే వ్యయం పెరగడం, అంతిమంగా ధరలు పెరగడం అనివార్యమవుతుందని ఈ రంగంలో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. దీనిని ఒక లాబీ నడిపిస్తోంది. అమెరికా, చమురు ఉత్పత్తి దేశాలు, రష్యా కలిసి చర్చించినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హమాస్కు మద్దతిస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్పై దాడి చేశారు. ఈ దాడులు ఎంతవరకు వెళతాయో తెలీదు. ఇజ్రాయెల్ను కట్టడి చేయగల సత్తా అమెరికాకు ఉన్నప్పటికీ అమెరికాయే ఇజ్రాయెల్ను మరింత ఎగదోస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలు వాణిజ్య దృక్పథాన్ని కాస్త పక్కన పెట్టి సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.